శనగల్ని మీరు కూడా నానబెట్టి తింటున్నారా? అయితే ఒక్క నిమిషం నా మాట వినండి. అలా తినడం ఆపండి. నేను మీకు ఈరోజు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్న ఒక పద్ధతి చెప్పబోతున్నాను. మీరు కేవలం దీన్ని వారంలో 3 సార్లు చేసినా కూడా ఈ శనగల కన్నా ఎక్కువ ప్రోటీన్, మినరల్స్ మరియు వాటి యొక్క అబ్జార్ప్షన్ రేటు కూడా పెరుగుతుంది. మీరు ఎక్కువగా ఏమీ కష్టపడని అవసరం లేదు. నానబెట్టిన శనగలకి బదులు మొలకెత్తిన శనగల్ని తినాల్సి ఉంటుంది. నానబెట్టిన వాటిలో కన్నా మొలకెత్తిన శనగల్లో విటమిన్ B6, విటమిన్ B9, విటమిన్ C, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. శనగలు మొలకెత్తినప్పుడు వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండడమే కాకుండా వాటి బయో అవైలబిలిటీ అంటే బాడీలో అబ్జార్ప్షన్ అయ్యే రేటు కూడా పెరుగుతుంది. వాటిని మామూలుగా కంటే ఇలా తినడం వల్ల మీరు ఎక్కువగా లాభపడతారు. అయితే ప్రతి వస్తువులో మంచి చెడు ఉన్నట్లే ఇందులో కూడా మంచి చెడు 2 ఉన్నాయి. ఆయుర్వేద గ్రంథాల్లో ఈ మొలకెత్తిన విత్తనాలను ప్రతిరోజు తినకూడదని చెప్పారు. చాలా మితంగానే తినాలని రాసుంది. అలా ప్రతిరోజు తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం పడడమే కాదు, దీర్ఘకాలం అతిగా ఉపయోగించడం వల్ల కొన్ని జటిలమైన ఆరోగ్య సమస్యలు రావడం కూడా గమనించవచ్చు. కావున వారంలో వీటిని 2 లేదా 3 సార్లు మాత్రమే మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. స్టే హ్యాపీ అండ్ హెల్దీ.